రామచంద్ర, అటు ఆటో డ్రైవర్లు ఇటు బస్సులలో ప్రయాణం చేసే ప్యాసింజర్లు కలల కూడా అనుకోలే కావచ్చు గిట్ల కొట్లాటలైతే గిట్ల లొల్లులైతే ఇట్లా కడుపు మార్చుకోవాల్సి వస్తుంది అని. సూత్తలేమా రోజుకొక రామాయణం, ప్రతి బస్సుల కొట్లాటలు లొల్లులు పంచాదులు. ఏదో శాస్త్రం ఉన్నట్టు మేమైతే ఫ్రీ బస్సు పెట్టినాం, మీ ఆడోళ్ళు మోగోళ్ళు కీసులాటలు పెట్టుకోర్రి అన్నట్టు అవుతున్నదోల్లా. అంత లావైతే ఇగో ఈ జూడూరి కావాలంటే. ఇగో ఈ తమ్ముడు ఆర్టీసీ బస్సులో ఏమో లడాయి పెట్టుకుంటాండు. ఏమైంది తమ్మి, ఏంది నీ బాధ? 110 రూపాయలు జ్వరం వచ్చి నిలబడి పోవాలి. ఆ లేడీస్ కి బస్ ఫ్రీ సీట్ అన్న లేడీస్ కి పెట్టాలి. లేకుంటే నీ చేసిన రోజు అన్న 5 రోజులు 6 రోజులు పోతున్నా అన్న, ఒక్క రోజు కూడా సీట్ దొరకలేదు. అరే నేను కూర్చున్నా అంటే పక్క ముసలి కట్టలేమంటాం మనం. కొంత సెన్స్ ఉండాలి మనకు కూడా. ఇంత ఫుల్ ఎక్కించి కండక్టర్ సరే అవుతామా అంటే వేరే బస్సులు ఎక్కి వేరా రోజు దొరకట్లేదు. ఇంత బస్సులు ఎందుకు వెళ్ళాలి? బస్ కి రోజు దొరకట్లేదా? రోజు నార్మల్ టైం లో గంట పోయేది బస్ అన్నప్పుడు 2.5 గంటలు పడుతుంది. ఏడో లేడీస్ చేయబడితే ఆడ ఆపాలి మరి ఇల్లు కూడా. అదనట అదన్నట్టు సంగతి. ఈ ఒక్క బస్ అనే కాదు, దినం అన్ని బస్సులల్లా అన్ని ఊర్లల్లా గిదే కథ. పాపం గీ తాత చూడవు నిలబడి ప్రయాణం చేస్తాండు, ఎవ్వళ్ళు సీటు కూడా ఇయ్యలే. అయ్యయ్యో వణుకుతుండు కదా, మరేం చేయమంటారు? ఆడోళ్లకు ఫ్రీ బస్ అని పెట్టి ఆడోళ్ల ప్రయాణాలు కూడా పెరిగాయి. సరే మంచిదే ఫ్రీ బస్ అంటే, మరి బస్సులు కూడా పెంచాలనా అద్దా? పెంచుడే లేదు, ఉన్న బస్సులు ఇంకా తగ్గిచ్చిర్రు. ఇక ఇంకేమున్నది, కిరాణం దుకాణంల కదా సామాన్ల లెక్క ఈ బస్సులలో ప్యాసింజర్లను కుక్కిర్రు. ఇక ఇంకో దిక్కు ప్యాసింజర్ల నడమ బస్సులలో రోజు లొల్లులు జవడాలు, ఆడోళ్లకు మొగోళ్లకు అస్సలు పడతలేదు. పుక్కిట్ల బస్ ఎక్కినోళ్లకు సీట్ ఎందుకు అని పాపం ఆడోళ్ల ఇజ్జత్ తీసినంత పని చేస్తానరట ఈ మొగోళ్ళు. ఇది ఇంకో తీరు ఉల్టా బద్నాం. అసలు ఈ ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు, ఎంత గోస ఉట్టించుకుంటున్నారు అని ఆడోళ్లే శాపాలు పెడతాండ్రు. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో దిక్కు పాపం ఆటో డ్రైవర్లది అంతులేని కథనే అయిందుల్లో. ఈ 2 నెలల సంధి ఒక్కొక్క రోజు చాలా కష్టంగా గడుస్తాంది. ఆటోలకు గిరాకులే లేవు. 2-3 వేలు సంపాదించిన జాగల ఇప్పుడు 500 అచ్చుడే గగనమైతాంది. అందుకే వాళ్ళు కూడా ధర్నాలు రాస్తా రోకోలు చేస్తాండ్రు. భారత్ బంధులా వాళ్ళు కూడా పాలు పంచుకొని తెలంగాణ ఆటో డ్రైవర్ల బాధలు ఎట్లున్నాయో చెప్పుకుంటుర్రు. 2 నెలలనే గిట్లయితే రాను రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుందో పటు అని అంటున్నారు వాళ్ళు ప్యాసింజర్లు.